బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించిన సౌమ్య జాను కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల కారును రాంగ్ రూట్ లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన ఆమె కానిస్టేబుల్ పై చేయి చేసుకుంది. అంతటితో ఆగకుండా యూనిఫామ్ చించివేసి హంగామా చేసింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని సౌమ్య జానుకు ఫోన్ చేశారు. అయితే అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అమర్, శ్వేత, గత వారం రోజుల క్రితం బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10 లో యాక్టర్ సౌమ్య అనే జాను అనే ఆమె ఏదైతే ట్రాఫిక్ హోమ్ గార్డ్లపై చేయి చేసుకోవడంతో పాటు దురుసుగా ప్రవర్తించడం, మరోవైపు అసభ్యకర పదజాలాలతో తిట్టడం, వీటన్నిటికి సంబంధించి కూడా ఆ ఇష్యూ, ఆ వీడియో వైరల్ కావడం, ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు హోమ్ గార్డ్ ఫిర్యాదు చేయడంతో ఆ మీద సౌమ్య జానుపై ప్రస్తుతం పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఆమె కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ లో అతని పరిధిలో ఉండి అటు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ ఒకవైపు చేస్తూ, మరోవైపు ఏదైతే వచ్చే వాహనాలను ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యేలా చేయడం, వీటన్నిటికి సంబంధించి డ్యూటీ చేస్తున్న క్రమంలో విధుల నిర్వహణలో ఉన్న హోంగార్డు పై జాను దురుసుగా ప్రవర్తించడం, వీటన్నిటిపై కూడా ఫిర్యాదు చేయడం, ఒకవైపు కేసు నమోదు కావడం, ఈ అన్నిటికి సంబంధించి కూడా జాను ఏదైతే ఆమె కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆమె రాంగ్ రూట్ లో రావడం, ఆమె జాగ్వర్ కార్ తో రావడం, రాంగ్ రూట్ లో రావడం కారణంగానే ట్రాఫిక్ హోంగార్డ్ ఆపడం జరిగింది. జరగడంతోనే అక్కడ యూనిఫామ్ లో ఉండగానే సౌమ్య జాను పూర్తిస్థాయిలో ట్రాఫిక్ హోంగార్డ్ పై బెదిరింపులకు దిగడం, ఎందుకు నా కారు ఆపారు అంటూ కూడా బహిరంగ దూషణకు దిగడం, అవన్నీ జరిగాయి. కాబట్టి పలు సెక్షన్ల కింద కూడా జాను పైన కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ కూడా సౌమ్య జానుకు పోలీసులు ఫోన్ చేసి కూడా తెలిపిన నేపథ్యం అయితే ఉంది. దీని అన్నిటికి సంబంధించి కూడా సౌమ్య జాను గతంలో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా మాట్లాడుతూ కూడా 100% ట్రాఫిక్ వాళ్ళదే తప్పు అంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి ఆమె విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఆమె పలు సినిమాల్లో కూడా షార్ట్ ఫిలిమ్స్ తో పాటు కొన్ని యూట్యూబ్ సంబంధించిన వాటిల్లో హీరోయిన్ గా నటించింది సౌమ్య జాను. అయితే ప్రస్తుతానికి అయితే ఆమె ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్, అంటే ఇవాళ విచారణకు రావాలని పోలీసులు చెప్పడంతో ఇవాళ మళ్ళీ ఫోన్ చేస్తే మాత్రం ఆమెకు ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సౌమ్య జాను కోసం పోలీసులు అయితే వెతుకుతున్నారు. ప్రస్తుతానికి ఆమెకైతే ఆమె పైన కేసులు నమోదు చేశారు. ఆమె కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్ అమర్, థ్యాంక్ యూ.